హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే మీకు మంచి బిర్యానీ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. మీరు ఈ రెసిపీ కనుక ట్రై చేశారంటే నెక్స్ట్ టైం అసలు ఆర్డర్ చేసుకొని తినరనమాట. ఎప్పుడు కావాలన్నా మీకు మీరే ఇంట్లో చాలా ఈజీగా చేసుకొని ఫాస్ట్గా ఒక హాఫ్ అన్ అవర్లో అలా రెసిపీ అయిపోతుంది. ఫస్ట్ అయితే మనము కుక్కర్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే హోల్ గరం మసాలా ఉంటుంది కదా, ఇవన్నీ వేసి అయితే వేయించుకోవాలండి. ఇందులో జీడిపప్పు కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ బాగా ఫ్రై అవుతున్నాయండి. ఆనియన్స్లోనే ఫ్రై అయిపోయిన తర్వాత మనము పుదీనా అలాగే కొత్తిమీర అన్నమాట. మనం ఎంతైతే రైస్ అలాగే చికెన్ వేస్తున్నామో దానికి తగినట్లు కొత్తిమీర, పుదీనా వేసుకోవచ్చు. మరి ఎక్కువ వేసినా కానీ బాగోదు. ఇక్కడ 1 kg రైస్, 1.5 kg చికెన్ తీసుకున్నామండి. దానికి తగినట్లయితే కొత్తిమీర, పుదీనా అనేది వేసుకున్నాము. అండ్ దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసి బాగా వేయించుతున్నామండి. ఇదంతా వేయిపోయిన తర్వాత ఇందులోనే మనము కావలసినంత టొమాటో వేసి ఇది బాగా ఉడకనివ్వాలండి. టొమాటో ఈజీగానే ఉడికిపోతుంది కుక్కర్లో కాబట్టి. నార్మల్ దాంట్లో కంటే కుక్కర్లో ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతుంది బిర్యానీ అయితే. అండ్ ఏదో పెద్ద కష్టపడినట్టు కూడా ఉండదు. బిర్యానీ చేస్తున్నాము, చాలా పెద్ద ప్రాసెస్ అనేలాగా ఏమి ఉండదు. మామూలుగా మనం బిర్యానీ అంటే చాలా లెంతీ ప్రాసెస్, ఎక్కువ ప్రిఫర్ చేయము ఇంట్లో వండుకోవడానికి. ఇదైతే అంత కష్టంగా ఏమి ఉండదండి, చాలా ఈజీగానే అయిపోతుంది. ఇదైతే పక్కన ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకొని ఉడికిచ్చేసామండి. ఆ ఉడికిచ్చిన చికెన్ ఇందులో వేసేసాము. మళ్ళీ ఇందులో ఉడికి చాలా లేట్ అవుతుంది కదా, అండ్ ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి ఉడికించి పక్కన పెట్టుకున్నామంటే ప్రాసెస్ కూడా భిన్న అయిపోతుంది, ఎక్కువసేపు వండినట్టు ఉండదు. అండ్ ఈ ఆనియన్స్లో చికెన్ వేసి మగ్గించడం లేట్ అయిపోతుంది వాటితో కుక్ అవ్వాలంటే. మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పెనంలోనే మనము తగినంత వాటర్ వేసుకొని వాటర్ కూడా పక్కనే హీట్ చేసుకున్నామండి. ఇప్పుడైతే మనము రైస్ వేసేసాము నానబెట్టింది. అలాగే ఆ వాటర్ కూడా ఇందులో 1 గ్లాస్ రైస్కి 1.5 అలా వేసుకోవచ్చండి బిర్యానీకి వాటరు. ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో కొంచెం వాటర్ ఉంటుంది అండ్ రైస్ పట్టి కూడా ఉంటుంది. కొన్ని రైస్కి అయితే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేస్తాము. ఇక్కడైతే 3 గ్లాసెస్ రైస్కి 5 గ్లాస్ వాటర్ అయితే వేసాము. అండ్ మూత పెట్టుకునేస్తున్నాము. ఇప్పుడు 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలండి. ఒక విజిల్ వస్తుంది. ఒక విజిల్ వచ్చిన తర్వాత మనము సిమ్లో పెట్టేస్తాం అనమాట. 5 మినిట్స్కి రెడీ అయిపోతుందండి. 5 మినిట్స్ హై ఫ్లేము, 5 మినిట్స్ లో ఫ్లేము. టేస్ట్